ఇంకేదో చెయ్యకూడని కార్యం చేస్తే వద్దు ఆమె అనాలి. మరి దావీదు అలా ఏం చేయలేదే, మందిరం కట్టిస్తా అన్నాడు. నాతన ప్రవక్త ఏమన్నాడు, వద్దు అన్నాడు. అది మంచి విషయమే కదా. అతనికి ఇష్టం లేదేమోలే, నాతన ప్రవక్తకి ఇష్టం లేదేమోలే, అతని మనసులో ఏమైనా చేదు ఏమైనా ఉందేమోలే. కొంతమంది ఈ మాటలు మాడుకుంటూ ఉంటారు. ఏదైనా చెప్పామనుకో, ఓహో మనసు ఒప్పట్లేదేమో, మనసులో ఏమైనా చేదేమైనా ఉందేమో, మనసులో ఏమైనా అసూయ ఏమైనా ఉందేమో, మనసులో ఏమైనా ఈర్ష్య ఏమైనా ఉందేమో. ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్. దావీదుని బట్టి మనకేమర్థం అవ్వాలంటే, దైవజనుడు గీత గీస్తే ఆగిపోవాలా యేసునామములో. అది మంచి అయినా చెడైనా అది మంచి విషయమే కదా. మంచి విషయం కూడా వద్దంటారా? ఆడికెళ్ళడం మంచిదే కదా, చెడేం కాదు కదా. ఇది చేయడం తప్ప? పలానా దగ్గరికి వెళ్ళడం, ఆడా దేవుడే ఉండేది, ఈడా దేవుడే, నీ తలకాయ. వద్దు, దైవజనుడు గీత గీసాడు ఆగిపో అంతే. అది కష్టమో నష్టమో, అది దావీదు నుంచి నేర్చుకోవాలి మనం ఆ సంగతి.